హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి బ్లాగ్స్. ఇవాళ అయితే సింపుల్గా జొన్న సంగటి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక 1/2 కిలో జొన్నలను అయితే యాడ్ చేయండి. వాటిని ఇప్పుడు మనం మూత పెట్టేసి గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత తీసేసి నేను చూపించిన విధంగా అయితే జొన్నలను అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్ తీసుకొని ఈ రవ్వనైతే జల్లెడ పెట్టేస్తాం. ఇప్పుడైతే పిండిని మరియు రవ్వనైతే సపరేట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజ్ గిన్నెనైతే తీసుకుందాం. దానిని స్టవ్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసేసి ఇందులోకి నేనైతే 1/2 కిలో జొన్నలకు 2 లీటర్స్ వాటర్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇవి బాగా ఉడకనివ్వాలి. అంతలోపు మనం ఆనియన్ చట్నీ అయితే ప్రిపేర్ చేసేద్దాం. నానబెట్టుకున్న చింతపండు ఒక మిక్సీ గిన్నెలోకి వేసి అందులోకి 1 స్పూన్ జీరా, ఒక 2 స్పూన్స్ కారం, అలాగే కొద్దిగా రాక్ సాల్ట్ని అయితే యాడ్ చేయండి. అలాగే అందులోకి టేస్ట్ కోసం కొద్దిగా బెల్లంని కూడా యాడ్ చేసేసి వీటన్నిటిని గ్రైండ్ చేసేద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి ఒక 2 చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లోకి వేసి కొద్దిగా అందులోకి వాటర్ని వేసి బాగా కలుపుకోవడమే. మనకు ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం వాటర్ అయితే ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా వాటర్ ఉడికిన తర్వాత అందులోకి సాల్ట్ వేసి మనం తీసుకున్న రవ్వను అందులోకి కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి పైన తేలిన వాటర్ను వంచి ఆ రవ్వనైతే ఇలా వేసి వెంటనే కలిపేయాలి ఫ్రెండ్స్, లేకపోతే ముద్ద ముద్దగా అవుతుంది. ఇప్పుడు రవ్వ ఉడికిన తర్వాత అందులోకి మనం కొద్దిగా జొన్న పిండిని అయితే ఒక 2 స్పూన్స్ ఇలా కొద్దిగా వాటర్ వేసి యాడ్ చేసేయాలి. యాడ్ చేసి మనం తీసుకున్న జొన్న సంగటిలోకి అయితే లాస్ట్లో వేసి కలిపి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనకు వేడి వేడి జొన్న సంగటి విత్ ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది.